ప్రజలకు ఈ సిటిజన్స్ కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారు వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరూ కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరికి తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు, సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తూ ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యల పైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ ఆఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు. కనుక మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్ల పైన ఉన్న ఏదైతే చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్పాత్స్ని కొద్దిగా క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు, పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే
1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవ్ అలైవ్ అని ఇప్పటికే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్